గెలిచామనేది మాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, మీరు అలాగే ఉండండి. ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా వస్తారు ఈ ఫలితాలు? మొత్తానికి పంచాయతీల్లో అస్తందే హవా కొనసాగుతుందని మరి జరుగుతున్న ప్రచారంలో నిజంగా మీరు ఆశించిన స్థాయిలో మరి అధికారంలో ఉన్న పార్టీగా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సో ఈ ఫలితాలు మీకు సంతృప్తినిచ్చాయా? వీటి పట్ల మీరు ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఇప్పటివరకు 3 ఫేజ్లలో ఎలక్షన్ జరిగింది. అవును, మొదటి ఫేజ్లో 3834, రెండో ఫేజ్లో 3911, మూడో ఫేజ్లో 3752. తర్వాత ఇందులో 25 ఒక నామినేషన్లు వేయలేదు, 1205 ఏకగ్రీవమైనాయి, 5 కోర్టు స్టే ఇవ్వడంతో అక్కడ ఎలక్షన్ జరగలేదు. మొత్తం 12,728 గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పటివరకు రిజల్ట్ 12,165 గ్రామాలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది. ఇందులో చాలా స్పష్టంగా 6,597. మేము దాదాపు మాకు 54% కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పటివరకు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 3,350, 27%. బీజేపీ సంబంధించి 5%, ఇండిపెండెంట్లు 12.93. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ అన్ని పార్టీల కన్నా భిన్నంగా కూడా 12% కూడా మీకే యాడ్ అవుతుంది ఇండిపెండెంట్. 12 అది ఏమైతే అనేది తర్వాత సంగతి. అదే కాకుండా చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ నిర్వహించారు. గతంలో మనం చూసినాం ఎలక్షన్లు అంటే ఇక ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసారో, ఏ విధంగా పోలీసు రాజ్యం కావచ్చు, అధికారులు ఏ విధంగా ఉపయోగించారో తెలంగాణ సమాజం చూసి. మా ముఖ్యమంత్రి ఏదో 10 ఉమ్మడి జిల్లాలు తిరిగి విజయోత్సవ సభలో పార్టిసిపేట్ చేస్తే మొత్తం లోకల్ వాతావరణం వినియోగించుకున్నారా? మరి అంతే కదా. ఎలాంటి మా పార్టీలో 3 పోటీ చేస్తే కూడా మేము కాంప్రమైజ్ చేయలేదు. రవీంద్రరావు గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో మీ ఇంటిపై కూడా రైడింగ్ జరిగింది, దాని గురించి చెప్తారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత అపహాస్యం, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేట్లాగా జరిగిన ఎన్నిక అండి అది. మేము స్వయంగా ఉన్నాం. మమ్మల్ని ఒక్కరిని కూడా ప్రజాక్షేత్రంలో ఆ ఓటింగ్ ఏ ప్రాంతానికి రానియలే. కానీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం ఎన్నికల రోజు బూతుల దగ్గర రోడ్ల మీద మేమేమో వాళ్ళు ఉన్నారు కదా మేము పోగానే వెంటనే పోలీసు వాళ్ళు ఎక్కించడం, మా జీవులు ఎక్కించడం, మమ్మల్ని బయటికి పంపించడం. తర్వాత నా ఇంటి మీద కూడా రైడ్ చేసి కాన్స్టెన్సీ పరిధిలో లేని ఇంటికి వచ్చి ఎన్నికల అధికారి వచ్చి ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషన్ పోలీసు వాళ్ళు వచ్చి దాడి చేసి నేను అడిగిన, మీ ఎన్నికల కమిషన్ కే సంబంధం? ఈ ఎన్నికల పరిధిలో లేదు, నేను ఇల్లు లేదు, మీరు మీ ఎన్నికల పరిధి దాటి వచ్చి నా ఇంటి మీద ఏ రకంగా సెర్చ్ చేస్తారంటే నోరెళ్ళ పెట్టిండండి. నోరెళ్ళ పెట్టిరు, సెర్చ్ వారెంట్ లేదు, కాన్స్టెన్సీ పరిధిలో లేని ఇంటి మీదకి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. సరే, తర్వాత రాటిఫికేషన్ తీసుకున్నట్టే వేరు. ఎన్నికల అధికారికి ఏం సంబంధం అండి? ఎన్నికల అధికారి ఎన్నికలు జరిగే పోలింగ్ ఏదైతే కోడ్ ఉంటుందో అక్కడ జరగాల్సినటువంటి అంటే ఇవన్నీ కూడా దౌర్జన్యం. పోలీసు అధికారులు అయితే మా ఏజెంట్లని ఇళ్లకెళ్ళి పిలిపించుకొని, ఎంతమంది నేను పోలీస్ స్టేషన్ లో పోయి గొడవ పట్టుకొని పిలిపించే స్టేషన్ లో కూర్చోబెట్టేది. చెప్పరు ఎందుకు పిలిచినాం అనేది. రాత్రి మొత్తం అవుద్ది. ఏంటంటే నీకు అవసరమారా, ఇంట్లో పడుకో, అంత ఇబ్బంది అయితే ఆ టూర్లకు పో అని వ్యక్తిని మా ఏజెంట్లని, బస్సు లీడర్లని, బూత్ కమిటీ కన్వీనర్లని ఈ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడిన దుర్మార్గమైన చరిత్ర ఎక్కడ కూడా మనం చూడలే. ఒక్క నియోజకవర్గానికి 10 సార్ల ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసిన ఏ ఎన్నికలు కూడా ఇంతవరకు చూడలే. ఓటు చివరి వరకు సాయంత్రం 7 గంటల వరకు పైసలు పంచిన ఘటన ఏ ఎన్నికల్లో, ఏ ఉప ఎన్నికల్లో కూడా మనం చూడలే. చివరి ఓటు వరకు ఇళ్లలో పోయి 2,500, 3,500 ఇస్తూ కూడా మళ్ళా చివరి ఓటు వరకు కూడా వాళ్ళు పైసలు పంచారండి. పైసలు పంచడం, ఇతర నియోజకవర్గాలపై వచ్చి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండడం, చీరలు 1,00,000 చీరల పైన చీర డబ్బులు కలిసి పోలింగ్ బూత్ల ముందు పంచంగా ఎక్కడైనా చూసినామండి. ఎన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర, మీకు చూపించమంటే చూపిస్తా నేను. పోలింగ్ స్టేషన్ ముందు అంత బాజాప్తుగా పంచేది. ఇక దానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసినాం, రాజకీయ బద్ధంగా చేసినాం అనేది అంటే ఇంతకు మధ్య తప్పిన విషయం మరొకటి లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆ రకంగానే బెదిరించడాలు, పోలీసు అధికారులు రాజకీయ జోక్యం చేసుకోవడం అనేది మేము కూడా పరిపాలనలో ఉన్నాం. కానీ ఇంత అపహాస్యం, ఇంత హేళనాపూర్తిగా కూడా వాళ్ళు ఎప్పుడు చేయలే. వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు కూడా విచ్చలవిడిగా మాట్లాడారు.
పోలీసు అధికారుల మీద మాట్లాడారు, దుర్వినియోగం చేసినామని మాట్లాడారు. మా అధికారం వస్తే మేము ఇట్లా చేయమని అన్నారు. కానీ అంతకు 10 రెట్లుగా వారు మా మీద చేసిన ఆరోపణల కంటే 10 రెట్లు ఎక్కువగా వీరు ఇక్కడ అధికారం దుర్వినియోగం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తారండి మనం చూస్తుంటే. ఇవాళ నల్లగొండ జిల్లాలో కూడా విపరీతమైన కంప్లైంట్స్, మా వరంగల్ జిల్లాలో కూడా ప్రతి ఊరు నుంచి గ్రామాల నుంచి వస్తాం. గెలిచినా ఓడినా తంతోరా బిడ్డ నిన్ను ఊళ్ళో ఉండను ఇవ్వరాని. ఇప్పుడు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో దౌర్జన్య కాడ నడుస్తాను. ఓడిపోయిన వాళ్ళ ఇళ్ల మీద కూడా, ఓడిపోయినాక గెలిచినాక కూడా ఈ నీళ్లు తిరిగి ఇళ్ల నుంచి మనుషులు బయటకు గుంజి కొడుతున్న ఘటనలు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ నిమిషంలో మీతో చర్చకు ముందు నాకు ఫోన్లు వచ్చినాయి. కాబట్టి అధికార దుర్వినియోగం, ఆర్థిక పరంగా విపరీతంగా ఖర్చు పెట్టడం, ఈ రకంగా దౌర్జన్య కాండతోటి మాత్రమే ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తున్నారు తప్ప మరొకటి కాదు. అయినా ఇంతకుముందు వారు చెప్పిన అంకెలు కూడా అవన్నీ తప్పుడు తడకలు. ఇంకా రేపైతే పూర్తిగా మనం చూస్తాం కదా క్లారిటీ, ఆ క్లారిటీ తోటి వస్తాయి. ఏవైతే ఏకగ్రీవాలు వారికి సంబంధించినవి కావు, ఇండిపెండెంట్ వారికి సంబంధించినవి కాదు, మా సంఖ్య కూడా వారు చాలా తక్కువ చేసి చెప్పారు. అవన్నీ కూడా ఇవాళ థర్డ్ ఫేజ్ రిజల్ట్ ఈ రాత్రి వరకు క్లారిటీ వస్తుంది. రేపటి వరకల్లా ఎవరి అంకెలు ఎవరి స్థాయిలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే రవీంద్ర గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగలేదు, శాంతియుతంగా ఎన్నికలు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసులను కూడా ఇందులో వాడుకున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఈ ఎన్నికలకు సంబంధించి విజయాలు అనేటివి జరిగి తీరాలి. ఏ మాత్రం అపజయం జరిగినా వారు కాంగ్రెస్ పార్టీలో కక్ష కట్టుకొని పని కట్టుకొని కూర్చొని ఉన్నారు ఈయన కుర్చీలు ఆగడం కోసం. అందుకోసం ఎంతైనా తెగించండి, ఏమైనా చేయండి, ఎన్నికల్లో ఫలితాలు మాత్రమే ముఖ్యం, గెలుపు మాత్రమే ముఖ్యం, గెలుపును మాత్రమే చూస్తారు. గెలిపే పారామీటర్ అనే లక్ష్యంతో ఆయనే అన్ని శక్తులు అన్ని ఆయుధాలు వాడుతున్నది మాత్రం వాస్తవం. ఓకే, థాంక్యూ సార్. ఈ